ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ब्रह्मावर्तं जनपदमथश्छाययागाहमानः क्षेत्रं क्षेत्रप्रधनपिशुनं कौरवं तद्भजेथाः राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीव धन्वा धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन्मुखानि ब्रह्मावर्तं जनपदमथच्छाययागाहमानः ब्रह्मावर्तं जनपदमथच्छायया गाहमानः ब्रह्मावर्तं जनपदमथच्छायया गाहमानः क्षेत्रं क्षेत्रप्रधनपिशुनं कौरवं तद्भजेथाः क्षेत्रं क्षेत्रप्रधनपिशुनं कौरवं तद्भजेताथाः क्षेत्रं क्षेत्रप्रधनमिपिशुनं कौरवं तद्भजेथाः राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीव धन्वा राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीव धान्वा राजन्यानां गाण्डीव धन्वा यत्र गाण्डीव धन्वा राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीव धन्वा धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन्मुखानि धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन्मुखानि धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन्मुखानि ब्रह्मावर्तं जनपदम् अथ छायया गाहमानः क्षेत्रं क्षेत्रप्रधनपिशुनं कौरवं तत् भजेथाः राजन्यानां सितशरशतैः यत्र गाण्डीव धन्वा धारापातैः त्वम् इव कमलानि अभ्यवर्षत् मुखानि అభ్యవర్షత్ వచ్చేసరికి ఇక్కడ క్రియాపదం అలాగే ఇంకోటి కూడా ఉంది భజేథాః 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 త్వం భజ అంటే హే మేఘ త్వం భజేతాః అట్లానే వస్తుంది కదా ఓకే కం భజేతాః క్షేత్రం భజేతాః కీదృశం క్షేత్రం క్షత్ర ప్రధానపిశునం కౌరవం తత్ క్షేత్రం భజేతాః తద్ క్షేత్రం భజేతాః కథం భూతస్సన్
गाहमानः छायया गाहमानः किं छायया गाहमानः जनपदं छायया गाहमानः किं जनपदम् ओ ब्रह्मवर्तं ब्रह्मावर्तं ब्रह्मावर्तं जनपदम् अथ ब्रह्मावर्तं जनपदं छायया गाहमानः सन् क्षत्रप्रधनपिशुनं कौरवं तत्क्षेत्रं भजेथाः అయిపోయింది అభ్యవర్షత్ కహ 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 గాండీవ ధన్వా ఓ గాండీవ ధన్వా ఇది ఇది గాంధీవ ధాన్వా అది తృతీయ కదా కాదు కాదు నకారాంత శబ్దం గాంధీవ ధన్వన్ ఆత్మా లాగా ఓ ఓకే ఓకే గాంధీవ ధాన్వా అభ్యవర్షత్ గాంధీవ ధాన్వాకి విశేషణాలు ఏం లేవు కదా ఇక్కడ ఏం లేవు ఇక్కడ కమలాని అభ్యవర్షతు కాని కానీవ అభ్యవర్షతు కైః అభ్యవర్షతు కమలాని ముఖాని అభ్యవర్షతు కమలాని ఇవ ముఖాని అభ్యవర్షత్ కమలాని ఇవ ముఖాని అభ్యవర్షత్ కేషాం ముఖాని రాజన్యానాం కైః సితశరశతైః ధారాపాతైః ఇప్పుడు సితశరశతైః రాజన్యానాం ముఖాని అభ్యవర్షతు ఇంతటితో అయిపోయింది ఇప్పుడు కమలాని ఇవ అభ్యవర్షత్ అన్నాం కదా ఇప్పుడు అక్కడ ఉపమానంలో కమలాని కైః ఇవ అభ్యవర్షత్ కైః అభ్యవర్షత్ కమలాని ధారాపాతైః ఇవ ధారాపాతైః కమలాని ఇవ అభ్యవర్షత్ కః ధారాపాతైః కమలాని ఇవ అభ్యవర్షత్ త్వం కాబట్టి ఇక్కడ ఎలా వస్తుంది యత్ర గాంధీవ ధన్వా రాజన్యానాం సితశరశతైః రాజన్యానాం ముఖాని త్వం ధారాపాతైః కమలాని ఇవ అభ్యవర్షత్ సో పైనుంచి వస్తే అథ ఛాయయా బ్రహ్మావర్తం జనపదం ఛాయయా గాహమానః సన్ క్షత్రప్రధనపిశూనం కౌరవం క్షేత్రం భజేథాః యత్ర గాంధీవ ధన్వా సితశరశతైః రాజన్యానాం ముఖాని త్వం ధారాపాతైః కమలాని ఇవ అభ్యవర్షత్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు ఎంతవరకు జియోగ్రఫికల్గా వచ్చా అంటే రణథంబోర్ అనే ప్రదేశం వరకు వచ్చాం. అంటే రణథంబోర్ అనేది మామూలుగా మనకి మధ్యప్రదేశ్కి రాజస్థాన్కి బార్డర్స్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడున్న మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్స్ లో ఉంటుంది.
ఇప్పుడు అథ దాని తర్వాత బ్రహ్మావర్తం జనపదం ఛాయయా గాహమానస్సన్. ఇక్కడ బ్రహ్మావర్తం అనే జనపదం, బ్రహ్మావర్తం అనే పేరు కలిగినటువంటి ఒక జనపదాన్ని, జనపదము అని అంటే మామూలుగా ఒక నగరముని అని అర్థం. ఈ బ్రహ్మావర్తం అనే దాన్ని ఇప్పుడు కాన్పూర్ అంటారు ఉత్తరప్రదేశ్లో. దానికి దగ్గరలో బిఠూర్ అని చెప్పిన ఒక ఊరుంది. ఆ బిఠూర్ అనే ఊరు మామూలుగా బ్రహ్మావర్తం అని, దాన్ని ఇప్పుడు బిఠూర్ అంటున్నారు. ఇది ఒక చాలా గొప్ప క్షేత్రం అన్నమాట. ఏదంటే సరస్వతి దృషద్వత్యోహో దేవ నద్యోహో యదంతరం తం దేవ నిర్మితం దేశం బ్రహ్మావర్తం ప్రచక్షతే అని. ఈ రెండు నదులు అంటే సరస్వతి దృషద్వతి అని రెండు నదుల మధ్య క్షేత్రాన్ని, దేవ నిర్మితమైనటువంటి క్షేత్రాన్ని బ్రహ్మావర్తము అని అంటారు అని. సో ఇక్కడ ఏంటది జనపదం అథ ఛాయయా గాహమానస్సన్, ఆ నగరాన్ని నీ ఛాయయ అంటే నీ నీడ చేత దాటుతున్నటువంటి వాడవై అని చెప్తున్నారు. అంటే ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే, ఒకటి సరే నువ్వు పైనున్నావు, నువ్వు పైనుంచి వెళ్తుంటే కింద నీ నీడ పడుతుంది కాబట్టి అనే ఒకటి. రెండు, ఇంకొక నియమం ఉన్నది, పీఠ క్షేత్ర ఆశ్రమాదీని పరివృత్తి అన్యతో వ్రజేదని. అంటే ఏదైనా ఒక పీఠము కానీ క్షేత్రము కానీ ఏమన్నా వస్తే దాన్ని డైరెక్ట్గా దాటకుండా దాని పక్కన నుంచి వెళ్ళాలి అని ఒక నియమం యాత్రా నియమాల్లో. అంటే దాన్ని ఉల్లంఘించినట్టు ఉండకూడదు, కావాలంటే వెళ్ళి దర్శనం చేసుకొని పక్కకు వచ్చి పక్క నుంచి వెళ్ళాలి అనేది ఒక సంప్రదాయం. సో అలాగా నువ్వు దాన్ని దాటినట్టు డైరెక్ట్ గా కాకుండా నీ ఛాయ తగిలేటట్టుగా అంటే పక్క నుంచి వెళ్ళు అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. నతుస్వరూపేణ ప్రవిశన్ అంటే అలా వెళ్తున్నట్టుగా వెళ్ళు కానీ వెళ్ళినట్టు కాదు అన్నట్టుగా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలట, కౌరవం క్షేత్రం భజేథా. అక్కడి నుంచి కురుక్షేత్రం, కౌరవం అంటే కురుక్షేత్రం. సో ఇప్పుడు యూపీలోకి వచ్చింది, ఈ కాన్పూర్ దగ్గరకు రాగానే ఇది యూపీ అయింది. ఇప్పుడు అక్కడ కురుక్షేత్రం, ఎక్కడైతే మనకి మహాభారత యుద్ధం జరిగిందో అది కౌరవం క్షేత్రం. అది ఎట్లా ఉంది, క్షత్ర ప్రధన పిశునం. క్షత్ర ప్రధనం, ప్రధనము అని అంటే ఏంటంటే యుద్ధము వలన లేకపోతే యుద్ధము యొక్క చిహ్నములు కలిగిన దాని క్షేత్రాన్ని ప్రధనము అని అంటారు. అంటే యుద్ధం జరిగిన తర్వాత ఏముంటాయి మామూలుగా, కళేబరాలు, కపాలాలు, ఇవే. ఇది క్షత్ర ప్రధనం. క్షత్రము అంటే క్షాత్రానికి క్షాత్రం వలన పుట్టినటువంటి దానేంటి పిశునము అనంటే చిహ్నము. ఓకే, సో యుద్ధం వలన కలిగినటువంటి చిహ్నములు కలిగినటువంటి దేశము అని అంటే ఏంటి అని అంటే శిరః కపాలాదిమత్తయా. అక్కడ ఈ రోజు కూడా తవ్వుతూ ఉంటే కపాలాలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద యుద్ధం జరిగింది కాబట్టి ఈ రోజు కూడా అక్కడ తవ్విన ఆ యుద్ధం యొక్క ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి. అటువంటిది ఆ క్షేత్రం, కౌరవ క్షేత్రం. కౌరవం క్షేత్రం అంటే కౌరవులకు సంబంధించి కురుక్షేత్రం. తద్భజేథ, వెళ్ళి ఆ కురుక్షేత్రం అనే ఆ ప్రదేశాన్ని భజేథా, దాన్ని సేవించు. అలాగే అక్కడ ఏం జరిగిందిట అంటే ఎత్ర ఏ కురుక్షేత్రమునందైతే గాంధీవ ధన్వ, గాంధీవం అనే శబ్దం ఎప్పుడైనా ఉన్నా? అంటే అర్జునుడి బాణం గాంధీవం. అర్జునుడి ధనుస్సు పేరు గాంధీవం. గాంధీవమే ధనుస్సుగా కలిగినటువంటి వాడు ఎవరు? గాంధీవ ధన్వ అర్జునుడు. గాంధీవ ధన్వ ఎక్కడైతే ఏ కురుక్షేత్రం నందైతే గాంధీవ ధన్వ గాంధీవమును ధరించేటటువంటి అర్జునుడు రాజన్యాన సిత శర శతై, సితము అనంటే కోసు అంటే షార్ప్ గా ఉన్నటువంటి, శరశతై 100 శరముల చేత, బాణముల చేత, రాజన్యానాం ముఖాని రాజుల యొక్క ముఖములను అభ్యవర్షతు వర్షించట ఆయన.
వందల వర్ష అంటే ఆ, బాణాలతో అది ఎట్లాట అని అంటే త్వం నువ్వు ఎట్లాగైతే ధారాపాతై వర్షించేటప్పుడు ధారల చేత నీటి ధారల చేత కమలాన్ని అభ్యవర్షతు నువ్వు ఎట్లాగైతే కమలములను నువ్వు ఎట్లాగైతే నీ నీటితో నువ్వు తడిపేస్తావో నీ ధారాపాతములతో అలాగా ఆయన కమలం అంటే మామూలుగా ముఖం కదా మామూలుగా సిమిలి చెప్పేటప్పుడు ముఖంతో చెప్తారు కమలాన్ని ముఖంతో పోలుస్తారు అలా నువ్వు రాజన్యుల అంటే నీ అక్కడ అర్జునుడు ఆయన బాణం నుంచి బాణాలతో రాజుల యొక్క ముఖాలని మొత్తం కూడా బాణాలతో అక్కడ వర్షాన్ని కురిపించట ఆయన ఇక్కడ కురుక్షేత్రంలో అటువంటి కురుక్షేత్రాన్ని నువ్వు భజించు సో ఇప్పుడు స్లైట్ గా మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్స్ నుంచి టువర్డ్స్ యూపీ అన్నమాట క్షత్ర ప్రధాన పిశునం ప్రధానం అంటే సంబంధించిన అని కదా దాని అవుట్కమ్ క్షత్రస్య ప్రధానం క్షత్ర ప్రధానం క్షత్ర ప్రధానస్య పిశునం అంటే దాని చిహ్నం క్షత్ర ప్రధాన పిశునం సితశర శతైః సితాశ్చ తే శరాః సితశరాః సితశరాణాం శతాని సితశరాణాం శతాని సితశర శతాని తైః సితశర శతైః గాండీవ ధన్వా గాండీవం ధనుః యస్య సహ గాండీవ ధన్వా గాండీవం ధనుః యస్య సహ గాండీవ ధన్వా ధారాపాతైః धारायाः पातः धारापातः ब्रह्मावर्तं जनपदमथ छायया गाहमानः क्षेत्रं क्षेत्रप्रधनपिशुनं क्षेत्रं क्षत्रप्रधनपिशुनं कौरवं तद्भजेथाः राजन्यानां सितशरशतैर्यत्र गाण्डीव धन्वा धारापातैस्त्वमिव कमलान्यभ्यवर्षन् मुखानि